హలో అండి, నమస్తే అందరికీ. ఈ మందార మొక్కల్లో వచ్చే మిల్లీ బగ్స్ అసలు ఎట్లా వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఈ వాతావరణానికి ఎక్కువ అవుతున్నాయండి. మనం కొమ్మనికి శుభ్రం చేసే కొంది మళ్ళీ పక్కన ఇంకో కొమ్మకు వచ్చేస్తుంది. ఎక్కడన్నా ఒకటి ఎక్స్ట్రా ఉండి కింద పడ్డా, మన చేయి జారి కడిగేటప్పుడు కానీ వాటర్ స్ప్రే చేసినప్పుడు కింద పడ్డా అది మళ్ళీ రెట్టింపై ఎన్ని పురుగులు పురుగుల్లాగానే చూడండి ఎలా ఉంటుందో. ఇది వచ్చినందువల్ల కొమ్మంతా బ్లాక్ అయిపోయి ఆకు మీద ఇట్లా బ్లాక్గా వచ్చి ఇది చూడండి పేరుకొని పోయినట్టు వచ్చింది. ఈ పురుగులు చూడండి ఎంత పచ్చగా బ్రౌన్ కలర్లో ఎలా ఉన్నాయో చూసారా. మనం ఇక్కడ కింద కొమ్మలకు మొన్న బాగు చేసాం కదా, దానికి మళ్ళీ ఇలా పక్కన కొమ్మలకు వచ్చేసింది. ఇది భలే డేంజర్గా ఉందండి. ఇది మాత్రం మిల్లీ బగ్, వైట్ మిల్లీ బగ్ వస్తే అది మనం ఎట్లాగైనా ఇలా చూస్తే చంపేస్తాం. ఈ చిగుర్ల దగ్గర అట్లా వస్తుంది. అది మనం అటు ఇటు పోతా చూస్తాము, కనిపించిద్ది. ఇది కనిపించటంలా మనం దగ్గరకు వచ్చి కొంచెం ఎక్కువ అయిన తర్వాత కానీ మన కంట పడట్లా. ఒకటి అరా ఉన్నప్పుడు తెలియటం ఆకులకి కింద భాగంలో ఉంటుందండి. ఇదిగండి ఇట్లా అయితే ఎట్లాగంటే ఈ ఆకులన్నీ పండిపోయి రాలిపోతున్నాయి. ఇది వచ్చిన దగ్గర గమనిస్తున్నా. ఇది వచ్చినప్పుడు ఈ ఆకులు ఇలా ఉంటున్నాయి కదా, ఇదిగండి బ్లాక్ అయిపోయేది. ఆ ఆకు ఇకనట్ట పండిపోయి రాలిపోతుంది. అప్పుడు కొమ్మ కూడా బ్లాక్ వచ్చేసి ఇక దానిలో జీవం లేనట్టుగా అయిపోతుంది. ఇది చూడండి, ఇదిగండి ఎంత నీరుగా ఆయిలీగా ఎట్లా ఉందో అసలుకి. నేను ఇట్లా పట్టుకున్నాక ఈ కొమ్మని ఇట్లా త్వరగా తీసేసిన తర్వాత ఇదంతా బయట అట్టు పడేసి చేయి కడుక్కొని కానీ పక్క కొమ్మకి అంటే వేరే చెట్టు దగ్గరికి వెళ్ళను. ఇట్లా మొత్తం తీసుకుంటా చేతిలోకి. ఇది బ్రష్ పెట్టినా పోవటం లేదండి. మామూలు మిల్లీ బగ్ అయితే, వైట్ మిల్లీ బగ్ అయితే పోతుంది. ఇది మాత్రం గట్టిగా కరుచుకొని ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం వచ్చిందా? వస్తే ఏం చేస్తున్నారు? అయితే నేను ఇప్పుడు ఒకటి తీసుకొచ్చా చూడండి, పచ్చంగా ఎందుకండి కొమ్మ అంతా ఇక బ్లాక్ అయిపోద్దండి. మొక్క ఆకులు అన్నీ బ్లాక్గా అయిపోతుంది. ఇది నేను చెప్పేదానికి కంట్రోల్ అవుతుంది. మనం చేసినప్పుడు అది కంట్రోల్ అవుతుంది. మళ్ళీ ఎక్కడైనా ఇంకొక మొక్కకు ఉన్నప్పుడు కానీ ఇంకొక కొమ్మలో ఉన్న ఒకటి వచ్చినా కానీ ఇది చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు దీన్నంతా నేను వాటర్ స్ప్రే చేసి చూపిస్తానండి. ఇదిగండి నేను ఇంతకుముందేమో ఇది కారము పసుపుతోటి చేశాను, పోయింది. ఇది పోతుంది. కానీ నేను ఆ రోజు ఏం చెప్పానంటే సర్ఫ్ కానీ ఏదన్నా వేసుకోండి, ఎందుకంటే జిగటగా ఉంటే అది కొమ్మని పట్టు ఉంచుకుంటుంది అని చెప్పా. అయితే ఇప్పుడు నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది సర్ఫ్ ఎందుకో నాకు ఇష్టం కాలేదు, గోధుమ పిండి తీసుకున్నా. ఇది కూడా మల్టీగ్రెయిన్ ఉంటే మా ఇంట్లో అది తీసుకున్నాను. ఇది కూడా జిగటగా ఉంటుంది కదా, మనకి పిండి కలుపుకున్నప్పుడు మనకి గమ్ములాగా వస్తుంది కదా, దానివల్ల అది పట్టు ఉంచుద్ది. అందుకని నేను అది తీసుకున్నా. ఇది ఒక 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు పసుపు, 3 స్పూన్లు ఈ గోధుమ పిండి తీసుకున్నా. ఇవన్నీ ఇప్పుడు ఒకదానికి వేసి కలుపుతున్నాను. బాగా నీళ్ళల్లో కలిపి వడకట్టి స్ప్రే చేద్దామండి. ఎందుకంటే కొంచెం ఉండలు ఉంటాయి కదా, చేయి పెట్టకూడదండి, మంట ఘాటు వస్తుంది. కారం కలుపుతుంటేనే ఘాటుగా ఉంది. ఇప్పుడు ఈ లిక్విడ్ మనం ఈ మిల్లీ బగ్స్కి
నేను మొన్న కూడా చెప్పాను కదా ఇది బాగా పనిచేస్తుంది అని. అయితే మొన్నటి నుంచి అనుకుంటున్నా వాటర్ స్ప్రే చేసి చూపిస్తానని మీకు చెప్తున్నాను కదా, కుదరటంలా. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంతా ఉన్నాను, సరిపోతుంది. కలిసిపోయిందండి ఇది బాగా. అయినా ఒకసారి వడకట్టుకుంటే చూపిస్తాను. ఇదిగండి వడకట్టుకున్నాను. ఇదిగండి ఒక గిన్నె తీసుకుంటున్నా. 1 లీటర్ నీళ్ళండి. ఇప్పుడు ఈ చలికాలంలో ఎక్కువ చూస్తున్నానండి నేనైతే. మొన్న ఎండలు ఉన్నంత వరకు అసలు అలాంటి నా మొక్కల్లో అయితే కనిపించలేదండి. ఈ వర్షాలు పడ్డాయి అప్పటాల నుంచి మొదలైంది. అయితే ఇప్పుడు ఈ చలికి కూడా ఎక్కువ అవుతున్నాయి. కొన్ని మొక్కలకైతే ఎక్కువగా ఉండేది. ఆకులు దగ్గర వచ్చి కొమ్మంతా బ్లాక్ అయిపోయి, ఈ మొక్క కూడా అట్లాగ అయిపోతుందండి. దీనికి కూడా ఇప్పుడు కడిగేసాను, ఇంకా ఉంది కొంత. అయితే ఇది స్ప్రే చేస్తాను నేను ఇప్పుడు. కొన్ని మొక్కలకండి బాగా పడుతుంది. ఇప్పుడు ఇది మంచి సొల్యూషన్గా ఉంది నాకైతే. అయితే ఇదేం చేయాలంటే 4 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే బాగా పనిచేసిద్దండి. పోయింది కదా, మీరు ఆ చెట్టుకు చూశారు కదా ఇంతకుముందు. ఇది మళ్ళీ కడగాలి. ఇప్పుడైతే ఇట్లా స్ప్రే చేస్తున్నా. ముందు పైన కొంచెం కడిగాను, ఒత్తేసినట్టు చేసి ఇప్పుడు కొమ్మ నిండా వచ్చింది. ఇక అది వచ్చిన దగ్గర అసలు ఆకు మొలవట్లేదండి, గమనించండి మీరు. అయితే నేను క్లీన్ చేసిన తర్వాత చిగుర్లు వచ్చినాయి అని చూపించాను కదా, ఇదిగండి మొన్న చూపించా కదా ఒక వీడియో చేసి, చిగురు వచ్చింది. ఇదిగండి ఇక్కడ క్లీన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఈ పైన కూడా ఈ చిగుర్లు వస్తున్నాయి చివర్లు చూడండి. కటింగ్ చేస్తా అంటే నాకెందుకో ఇప్పుడు ఇది ఎట్లా చూద్దాం, ఇట్లాంటి చేసుకొని చూద్దాము అని చెప్పి చేస్తున్నా నేను. మొత్తం ఇది క్లీన్ చేశాను. ఈ మొక్కకి శుభ్రంగా తడిపేసుకుంటే కింద మొదట్లో కూడా ఆ పిండి వడకట్టిన తర్వాత వచ్చిన మెత్తటి పిండి లాగా వచ్చింది. అది తీసి కొంచెం ఇదిగండి బకెట్లో కలిపాను. అట్లా ఆ బకెట్లో నీళ్లు ఆ పాదుల్లో పోసా. ఎందుకంటే పురుగు మనం ఇట్లా తీసినప్పుడు, కొమ్మది ఇట్లా తీసినప్పుడు ఏదన్నా 1 అర పడ్డా కూడా పోయిద్ది అని చెప్పి పాదిలో పోసానండి. టబ్లోకి పోసేసాను ఒక్కొక్క మగ్గు. అది కూడా వేస్ట్ పోకుండా, కారం ఘాటు ఉంటుంది కదా అందుకని. ఈ వర్షాకాలము చలికాలం వచ్చేసరికి వీటితోటి ఇబ్బందేనండి. ఎట్టయినా వీటిని ఇట్లా మనం కంట్రోల్ చేయకపోతే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. ఇంకా కొన్ని పక్క మొక్కలకు కూడా పోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా అట్టనే క్లీన్ చేశాను, కొంచెం ఉంచాను, అంతా తీల ఘాటు బాగుంది. ఇది గోధుమ పిండి కూడా కలిపాం కాబట్టి కొమ్మకి పట్టుకొని ఉండి చనిపోతుంది. 2 రోజులు ఆగి నేను మళ్ళీ వాటర్ స్ప్రే చేసి శుభ్రంగా క్లీన్ చేస్తా. అప్పుడు ఇంకా బాగుంటుంది మొక్క. ఇవన్నీ అసలు ప్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొమ్మలు ఇట్లా హైట్ పెరిగిపోతున్నాయి. పెరిగినా కూడా మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో. ఇదండి మనం లిక్విడ్స్ ఏదో ఒకటి ఇస్తున్నాం కదా, ఈ లిక్విడ్స్కి కొమ్మలు కానీ బాగా వస్తున్నాయి. అది కట్ చేయబుద్ధి కావట్లా నాకు. ఎంత ఎత్తున పెరిగినా కూడా మొగ్గలు మాత్రం తగ్గటం లేదు. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అందుకని నాకు ప్రూనింగ్ చేయాలి అనిపించటంలా.
ఇప్పుడు మనం ఇట్లాంటి ఏదైనా ఇచ్చుకొని ఈ మిల్లీ బగ్స్ని కంట్రోల్ చేసుకుందాంలే, ఇంకా రేపు పండుగ వెళ్ళినాక చూద్దాంలే అనిపిస్తుంది. అప్పుడు చేసుకుంటే కొంచెం ఇదండి అన్నీ ఒక్కొక్క కొమ్మ చూడండి ఎంత పొడుగుని పెరిగిందో. పెరిగి చివరికి వచ్చేసరికి మొగ్గలు చూస్తున్నారుగా, ప్రతి కొమ్మకి మొగ్గలు. అందుకని నాకు కటింగ్ చేయబుద్ధి కావట్లా. ఇవన్నీ ఇది మనం ఇట్లాంటిది ఇచ్చుకుంటా కొంచెం దాన్ని వాల్ చేసుకుందాంలే. ఇది మాత్రం బాగా పనిచేస్తుందండి. అయితే నాకు ఈ మధ్యలో కొంచెం ఫంక్షన్స్ అవి తగులుతూ కొద్దిగా పట్టించుకోవాలి వీటిని. ఎప్పటి నుంచో అంటున్నాను వాటర్ స్ప్రే చేయాలి అని చెప్పి. వాటర్ స్ప్రే చేసుకున్నా కూడా ఫస్ట్ అయితే పోతుందండి, తర్వాత ఇట్లా ఇది స్ప్రే చేసుకుంటే శుభ్రంగా పోతుందండి. కాకపోతే మొక్కలు మొత్తం ఒకే రోజు చేసేయాలి. అప్పుడు మనకి ఇంకా కింద ఏదన్నా పడ్డా కూడా ఒకటి అర పురుగు మొత్తం పోతాయి. ఇప్పుడు మనం ఒక చెట్టు చేసి వదిలేసేసరికి నాకు కుదరక వదిలేసేసరికి పక్క చెట్టుకి వెళ్ళిపోతుందా పురుగు అనేది. అట్లా కాకుండా ఒకరోజు పెట్టుకొని పని ఇదంతా కనుక స్ప్రే చేసుకుంటే శుభ్రంగా పోతాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చూపిస్తున్నాను కదా, ఇది గోధుమ పిండి కదా, కొంచెం అడ్డం పడుతుంది. ఇంకా వడకట్టాలి బాగా, 2 సార్లు అన్నా వడకడితేనే. నేను మొక్క దీని మీద పోస్తానండి. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ మొక్కకి స్ప్రే చేశాను. చూడండి ఎంత ఎత్తున పెరిగిందో కొమ్మలు. కటింగ్ చేద్దామంటే నాకు ప్రాణం ఒప్పల. పూలు వస్తున్నాయి కదా, మొగ్గలు వస్తున్నాయి అని ప్రాణం ఒప్పల. ఇవన్నీ వస్తుంది. ప్రతి చెట్టుకి కొట్టుకుంటే ఆ పురుగు అనేది ఎక్కడన్నా ఉన్నా కూడా పోయిద్దండి. సాయంత్రం పూట చేయాలండి ఇది, లేదంటే ఉదయాన్నే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎట్టా ఎండలు లేవులేండి అసలు, ఎండ టైంలో చేయటానికి కూడా. ప్రతి కొమ్మకి ప్రతి చెట్టు చేయాలి. లేకపోయినా కూడా ఆ పురుగు కనపడకపోయినా ఈ మొక్కలకి లేదు, ఈ 4 మొక్కలకి లేదు. అయినా కూడా పక్కనే ఉన్నాయి కదా అని ఈ 2టికి లేదు, దానికి ఉంది అక్కడ. ఇది ఇప్పుడు దీనికి నేను చేసింది, దీనికి చేశాను. ఇది చూద్దాం, ఇంకా 2 రోజులు ఆగితే చూద్దాం. ఇదండి ఈ ఘాటుకి ఇంకేముంటుందండి, పోయిద్ది. ఇప్పుడు చూసారా, ఇది వచ్చిన దగ్గర ఎక్కడ ఆకు లేదు. ఇది మళ్ళీ మనం ఇట్లా శుభ్రం చేసుకుంటే చిన్నగా చిగుర్లు వస్తాయి కొద్ది రోజులకి. అది నా ప్లాను. ఇది బ్లాక్గా అయిపోయి కొమ్మంతా బ్లాక్గా అయిపోయింది చూడండి. ఇది కొంచెం ఇట్లా రుద్ది తీసేసుకుంటే బాగుంటుంది. ఆకులు కానీ ఎంత బ్లాక్గా అయిపోయిందో చూడండి. ఇదంతా కడిగి శుభ్రం చేస్తే మొక్క మళ్ళీ మామూలుగా ఉంటుందండి. చేయాలండి, ఏదో ఒకటి మనం చేస్తూ ఉంటేనే మొక్కలు ఈ మాత్రం అన్నా ఉంటున్నాయి. లేదంటే వదిలేస్తే మాత్రం అయిపోతుంది, మొక్కకి మన చేతికి చిక్కదు. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తున్నారు, చూస్తున్నాను కొంతమంది షేర్ చేస్తున్నారు. లైకులు చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు మీకు మంచి. ఓకే అండి, ఇట్లానే మీరు చూస్తూ మన ఛానల్ని ఇంకా ముందుకు నడిపించండి. మీరు ఇట్లా మీ ఫ్రెండ్స్కి కూడా చూపియండి. ఇలాంటివి చాలామందికి మందార మొక్కల్లో వచ్చే మిల్లీ బగ్స్ని పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి టిప్ అండి. ఇది 4 రోజులకు ఒకసారి కనుక వాటర్ స్ప్రే చేసుకోవటము, ఈ 3 పదార్థాలు కలిపి మీరు ఇచ్చేసేయండి, ఇట్లా స్ప్రే చేయండి, శుభ్రంగా పోద్ది. అయితే
ఎన్ని మొక్కలు ఉన్నాయి అన్నిటికీ ఒకేసారి చేయండి. చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది, పోతుంది. నేనేం చేశానండి, ఇప్పుడు ఈ 3-4 మొక్కలకి స్ప్రే చేశాను. రేపు ఉదయాన్నే అటుపక్క చేస్తా, ఇంకా చీకటి పడుతుంది. ఇప్పుడు వీటికంతా శుభ్రం చేసేసరికి ఇప్పుడు టైం పట్టింది. కడిగి శుభ్రంగా చెయ్యేసి రుద్ది, ఇప్పుడు నేను ఈ చేతితోటి మళ్ళీ ఆ కొమ్మలు పట్టుకోనులేండి, చెయ్యి కడిగేసుకుంటా. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. ఓకే అండి, బాయ్ అండి.